హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ అండ్ వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బియ్యపు పిండి పొర కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యపు పిండి 4 కప్స్, మరిగిన నీరు 4 నుండి 4.5 కప్స్, ఉప్పు 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. పూర్ణం కోసం కావలసిన పదార్థాలు: బెల్లం పొడి 3 కప్పులు, కొబ్బరి తురుము 1 కప్పు, వేయించిన వేరుశనగలు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, నువ్వులు 50 గ్రాములు, గసగసాలు 1/4 కప్పు, ఏలకలు 6 నుండి 7. ముందుగా పల్లీలను మీడియం ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత నువ్వులను తక్కువ మంట మీద 2 మినిట్స్ వేయించాలి. తర్వాత శనగపప్పు, గసగసాలు, ఏలకలు, వేయించిన పల్లీలు, నువ్వులు అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొబ్బరి తురుము మరియు బెల్లం పొడి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపు పిండి పొరను తయారు చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 4 కప్పుల నీళ్లు పోసి అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నీరు బాగా మరిగిన తర్వాత 4 కప్స్ బియ్యపు పిండిని వేసి ఉండలు లేకుండా పిండి గట్టిగా అయ్యే వరకు కలపాలి. కొంత పిండిని తీసుకొని కలుపుకొని ప్లేట్ మీద ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత రౌండ్ చేసి మధ్యలో పూర్ణం పెట్టి కుడుముల్లాగా ముద్దలు కట్టాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ మీద గీ పూసి అందులో కుడుములు పెట్టి 4 to 5 మినిట్స్ స్టీమ్ చేయాలి. స్టీమ్ అయ్యాక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ వినాయక కుడుములు రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.